న్యూస్ సేవా మిత్ర యాప్ పేరుతో ప్రభుత్వం లబ్ధిదారుల డేటాను చోరీ చేస్తుందంటూ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు అందింది. వైసీపీ యూత్ వింగ్ లీడర్ రామ్రెడ్డి ఐటీ గ్రిడ్ పై ఫిర్యాదు చేశారు. సేవా మిత్ర యాప్ ద్వారా ఏపీ ప్రజల డేటాను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రామ్రెడ్డి ఐటీ గ్రిడ్ పై విచారణ చేపట్టాలని పోలీసుల్ని కోరారు. ఇక ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. లబ్ధిదారుల పర్సనల్ డేటా దుర్వినియోగం అవుతుందంటూ కూడా వైసీపీ యూత్ వింగ్ లీడర్ ఎస్ఆర్ నగర్లో మరో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసినటువంటి ఎస్ఆర్ నగర్ పోలీసులు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటిలో కూడా సైబరాబాద్ సిపికి తెలియజేసినట్లుగా తెలుస్తుంది. అయితే వైసీపీలో యూత్ వింగ్ లీడర్గా ఉన్నటువంటి రామ్రెడ్డి అనే వ్యక్తి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే సేవామిత్ర యాప్ ఉందో సేవామిత్ర యాప్ ద్వారా ఏపీ ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం అంతా కూడా దుర్యోగం అవుతుంది. నిన్న అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి ఐటీ గ్రిడ్ సంస్థలో అటు తెలంగాణ పోలీసులు ఇటు ఏపీ నుంచి కూడా పోలీసులు రావడంతో కాస్త గందరగోళం నెలకొన్న నేపథ్యంలోనే నిన్న లోకేశ్వర్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఐటీ గ్రిడ్స్లో ఉన్నటువంటి కొంతమంది నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు దాకా వెళ్ళింది. అయితే ఇది మర్చిపోకముందే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఐటీ గ్రిడ్స్ పైన వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ లీడర్గా ఉన్నటువంటి రామ్రెడ్డి ఫిర్యాదు చేశారు. సేవామిత్ర యాప్ ద్వారా ఏపీ ప్రజల డేటా మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పర్సనల్ డేటా అంతా కూడా దుర్వినియోగం అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు వాళ్ళ హార్డ్ డిస్క్లో సమాచారం సేకరించి ఇదంతా బయటికి వెళ్ళేలా చేస్తున్నారంటూ కూడా కంప్లైంట్లు పర్వెత్తుతుంది. అయితే దీన్ని అంటే ఎస్ఆర్ నగర్ పోలీసులు కేవలం కంప్లైంట్ మాత్రమే తీసుకున్నారు. ఈ రామ్రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇదంతా కూడా సైబరాబాద్ పోలీసులకు మేము షిఫ్ట్ చేస్తామంటూ కూడా ఎస్ఆర్ నగర్ పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ రామ్రెడ్డి ఎవరైతే ఉన్నారో రామ్రెడ్డి కంప్లైంట్ ఇచ్చిన మాత్రం అది కంప్లైంట్ మాత్రమే తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయలేనట్లు కూడా ఎస్ఆర్ నగర్ పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి మధ్యాహ్నం సైబరాబాద్ పీపీ మీడియా ముందుకు వచ్చి చెప్తానన్నారు. అయితే ఇది ఐటీ గ్రిడ్స్కి సంబంధించినటువంటి అధికారులు దీన్ని ఎక్కడికైనా డేటాను బయట పెట్టారు. ఇప్పటికే 15 హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నటువంటి తెలంగాణ పోలీసులు నిన్న ఏపీ పోలీసులు కూడా అక్కడ రావడం జరిగింది. ఇటు లోకేశ్వర్ రెడ్డిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో సిపి లోకేశ్వర్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి లోకేశ్వర్ రెడ్డిని సిపి ఆఫీస్కి తీసుకెళ్లి విచారించారు. తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి మరో కేసు ఎస్ఆర్ నగర్లో నమోదైన నేపథ్యంలో అంటే కేవలం ఇక్కడ సేవామిత్ర యాప్ ద్వారా ఉన్నటువంటి పర్సనల్ డేటా ఇటు గవర్నమెంట్కి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం కావచ్చు అంతా కూడా వాళ్ళ దగ్గర పొందుపరిచారు. ఇక్కడ ఏదైతే ఐటీ గ్రిడ్ సంబంధించినటువంటి సంస్థ అయ్యప్ప సొసైటీలో ఉందో ఇప్పటికే దాదాపు ఉదయం నుంచి కూడా అక్కడ పోలీసులు మోహరించారు. బందోబస్తును కూడా ఐటీ గ్రిడ్ సంస్థలు ఏర్పాటు చేశారు. ఆ విషయం మర్చిపోకముందే ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి యూత్ వింగ్ లీడర్ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రజల సమాచారం బయటకు వెళ్లకుండా తగు చర్యలు తీసుకోవాలంటే ఐటీ గ్రిడ్ సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికి ఇస్తున్నారు, అసలు ఆ వ్యక్తిగత సమాచారం అందులో ఉన్నటువంటి సేవామిత్ర యాప్ కావచ్చు, కొన్ని గవర్నమెంట్కి అనుసంధానంగా పనిచేస్తున్నటువంటి కొన్ని యాప్స్ కావచ్చు, అందులో వ్యక్తిగత సమాచారం ఉంటుంది. ఇదంతా బయటికి వెళ్లకుండా కూడా తగు చర్యలు తీసుకోవాలి అంటూ కూడా కంప్లైంట్ల పర్వం కొనసాగుతూనే ఉంది. యశ్వంత్, సత్య టీవీ నుండి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి.